ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసిన తర్వాత చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏముందండి ఈ వీడియోలో ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమే కదా, ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇది రాంగ్ ఎంట్రీ చేయడం వల్ల చాలామంది ఈ పాన్ కార్డ్స్ అనేది చేయలేకపోతున్నారనమాట. ఇది రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఇది రాంగ్గా ఎంట్రీ చేయడం వల్ల ఈ నేమ్స్ మనం పాన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేమన్నమాట. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మాకు ఈ డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ చేసినా సరే, అంటే వితౌట్ ఓటీపీ, వితౌట్ బయోమెట్రిక్ ద్వారా మనం డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ యూటీఐలో అయితే చేస్తాం, యూటీఐ ఆర్ ఎన్ఎస్డిఏలో కూడా చేస్తాము. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మాకు డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అలాగే బయోమెట్రిక్ అడుగుతుందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అలాగే స్క్రీన్ షాట్స్ కూడా పంపిస్తూ ఉన్నారనమాట. కేవలం ఏంటంటే ఈ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము ఇవి మనం కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల అనమాట. అలాగే ఇంకా కొంతమంది మన ఛానల్లో కస్టమర్స్ అయితే కాల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉందండి, పాన్ అప్లై అవ్వదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగానే అప్లై అవ్వదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సింగిల్ లెటర్ ఒకటే కాదండి, ఇంకా చాలామందికి 2-3 సింగిల్ లెటర్స్ కూడా ఉంటాయి ఆధార్ కార్డులో. అలాగే 4-5 సింగిల్ లెటర్స్ కూడా ఉండే ఆధార్ కార్డులు కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళ నేమ్స్ అలాగే ఉంటాయి సింగిల్ లెటర్లతోటి. కొంతమంది నేమ్స్ ఆధార్ కార్డులో నేమ్ అయితే ఉంటుంది, దానికి ముందు సింగిల్ లెటర్స్ ఒక 3 ఉంటాయి, దాని తర్వాత ఒక 2 ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అది ఏ విధంగా మనం అప్లై చేయాలి, అసలు పాన్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా ఇస్తే అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది, మనకి జనరేట్ అవుతుంది, ఏంటి ఈ ఎక్నాలజ్మెంట్ అనమాట. అయితే ఈరోజు మీకు కొన్ని నేమ్స్ అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం, ఇందులో మీకు ఏ విధంగా ఉంది మీ పేరు అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేసు నేను చెప్పే ఈ నేమ్స్లో మీ నేమ్ కనుక లేకపోతే నాకు వాట్సాప్ చేయండి, అది ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం. అయితే మీ అందరికీ తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ మనం పాన్ కార్డ్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్లో ఏంటంటే ఫుల్ నేమే ఎంట్రీ చేయాలి. అంటే ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉన్నా సరే మనం ఫుల్ నేమ్ అనేది ఎంట్రీ చేయాలి. అలాగే పాస్పోర్ట్ కూడా సింగిల్ లెటర్ అయితే యాక్సెప్ట్ చేయరు, ఫుల్ నేమే యాక్సెప్ట్ చేస్తారనమాట. అయితే ఒక పాన్ కార్డ్ అనే కాదు, మీరు వాటర్ ఐడి అప్లై చేసినా, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినా, ఇంకోటి ఏదైనా అప్లై చేసినా సరే మీకు సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా మిగతావన్నీ కూడా ఉండాలి. మినిమం 10th క్లాస్ చదువుకున్నారనుకోండి, వాళ్ళకి సర్టిఫికేట్లో ఏ విధంగా నేమ్ ఉందో మిగతావన్నీ కూడా అదే విధంగా అయితే మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి. చదువుకోలేని వాళ్ళకి అయితే అలా ఉన్నా పర్వాలేదు, యాజ్ పర్ ఆధారు మిగతావన్నీ ఉంటే సరిపోద్ది అనమాట వాళ్ళకి. కానీ చదువుకున్న వాళ్ళకి అలా కాదు, సర్టిఫికేట్స్ ప్రకారంగా ఉన్నవన్నీ లేకపోతే తర్వాత జాబ్స్కి అప్లై చేసినప్పుడు అయితే కొద్ది ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. ఎవరైనా ఒక కస్టమర్ మీ షాప్కి వచ్చి మాకు పాన్ కార్డ్ చేయండి, లేదంటే కరెక్షన్ పెట్టండి అని చెప్పేసి వస్తే, గుడ్డిగా వాళ్ళు ఇది తీసుకొచ్చే ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని మీరు కరెక్షన్ అనేది, న్యూ పాన్ అనేది చేయడం అనేది తప్పు అనమాట. ఫస్ట్ మీరు ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేయాలి, ఓటీపీ ద్వారా ఈ ఆధార్ డౌన్లోడ్ చేసి ఆధార్ డేటాబేస్లో వాళ్ళ నేమ్ ఏ విధంగా ఉంది, సింగిల్ లెటర్స్తో ఉన్నాయా లేదంటే ఫుల్ నేమ్తో ఉన్నాయా అనేది చూడాలి. ఫస్ట్ చూసిన తర్వాతే దాని యాజ్ పర్ ఆధార్ ప్రకారంగానే మనం అయితే పాన్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. పాన్ అనే కాదు మిగతావన్నీ కూడా. ఒక సింగిల్ లెటర్ ఉంటేనే పాన్ అప్లై అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారంట. మరి అలాంటప్పుడు 2-3 సింగిల్ లెటర్స్ ఉంటాయి, కొంతమందికి 5 సింగిల్ లెటర్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి అయితే ఇంకా భయపడిపోతూ ఉంటారనమాట. అలాంటిది ఏం అవసరం లేదు. ఈరోజు మీకు చెప్తాను పాన్ డేటాబేస్లో ఏ విధంగా ఇవ్వాలి, మనం ఏ విధంగా సింగిల్ లెటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్లో ఎంట్రీ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా అవుతుంది అనేది చెప్తాను ఈరోజు వీడియోలో. ఓకేనండి, డెమో అయితే చూడండి. జస్ట్ మీకు కొన్ని నేమ్స్ అయితే చూపిస్తాను. ఇంకా ఈ వీడియో మీద డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఒక నేమ్ అయితే తీసుకున్నాం, పసగొడుగుల వంశీ అని చెప్పేసి ఒక నేమ్ ఉంది. పసగొడుగుల తర్వాత స్పేస్ వంశీ. ఓకేనండి, ఈ నేము ఏ విధంగా మనం ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఇవ్వచ్చు అంటే మీ అందరికీ తెలిసిందే. ఇది పసగొడుగుల అనేది ఫస్ట్ నేమ్ కింద అయితే ఎంట్రీ చేయాలి, లాస్ట్ నేమ్ కింద మీరు వంశీ అని చెప్పేసి ఎంట్రీ చేయాలి, అంతే. మిడిల్ నేమ్ ఏం లేదు కదా అక్కడతోటి, ఓకే ఈ పేరు. నెక్స్ట్ ఇంకొక పేరు అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, యాజ్ పర్ ఆధార్ రికార్డ్స్ ప్రకారంగా పసగొడుగుల నాగేశ్వరరావు అని చెప్పేసి ఉంది. అంటే పసగొడుగుల స్పేస్ నాగేశ్వర తర్వాత స్పేస్ ఉంది, మళ్ళీ రావు ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ ఏమొస్తుంది, పసగొడుగుల వస్తుంది. నెక్స్ట్ మిడిల్ నేమ్ దగ్గర నాగేశ్వర వస్తుంది, రావు దగ్గర లాస్ట్ నేమ్లో అయితే రావు అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఎంట్రీ చేయాలి. అంటే యాజ్ పర్ ఆధార్ రికార్డ్స్ ప్రకారంగా ఈ విధంగా అయితే వస్తుంది. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ ఇక్కడ నాగేశ్వరరావు 2 కలిపి ఉందనుకోండి, అప్పుడు మనకి మిడిల్ నేమ్ అయితే ఉండదు. ఇదే మొత్తం నాగేశ్వరరావు అనేది లాస్ట్ నేమ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ నేమ్ తర్వాత స్పేస్ ఉందనుకోండి,
మీకు ఫస్ట్ నేము ఆ వర్డ్ అయితే వచ్చేస్తుంది. అలాగే మిడిల్ నేమ్ తర్వాత ఇంకొక వర్డ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు మిడిల్ నేమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక నేమ్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, మొత్తం ఇక్కడ 3 స్పేస్లు అయితే ఉన్నాయండి ఈ నేమ్లోని. వబ్బలరెడ్డి శివ శంకర్ ప్రసాద్ అని చెప్పేసి అయితే ఉన్నాయి. అయితే మొత్తం మీకు వబ్బలరెడ్డి తర్వాత స్పేస్ ఉంది, శివ తర్వాత స్పేస్ ఉంది, శంకర్ తర్వాత స్పేస్ ఉంది, మళ్ళీ ప్రసాద్ అని చెప్పేసి ఉంది. దీన్ని మనం ఎలా ఇవ్వచ్చు అంటే, ఇక్కడ వబ్బలరెడ్డి అనేది మనకి ఫస్ట్ నేమ్లో అయితే వస్తుంది. మిడిల్ నేమ్ అయితే మీకు శివశంకర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మొత్తం కలిపి మీకు మిడిల్ నేమ్ అయితే వస్తుంది. మిడిల్ నేమ్లో మీరు ఎంట్రీ చేసేటప్పుడు 2 కలిపి అయితే మీరు ఇవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి. ఇక్కడ మీరు మిడిల్ నేమ్లో SIVA శివ స్పేస్ SANKAR అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. మిడిల్ నేమ్లో స్పేస్ ఇచ్చి మీరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక ప్రసాద్ అనేది మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ నేమ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే మీరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది. అంటే మీకు కార్డు మీద, పాన్ కార్డు మీద ఏ విధంగా నేమ్ కావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అది మీరు ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. మీకు నేము ఇదే యాజ్ పర్ ఆధారే మీకు కావాలనుకోండి, అదే విధంగా మీరు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే షార్ట్ కట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. వి తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి SIVA శివ శంకర్ ప్రసాద్ అని చెప్పేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు VS శంకర్ ప్రసాద్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. శంకర్ ప్రసాద్ ఇలా కూడా మీరైతే పెట్టుకోవచ్చు. నేమ్ ఆన్ కార్డు ఏ విధంగా అయినా మీరు నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. కాకపోతే యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా మీరు పాన్ కార్డు మీద నేమ్ కూడా అదే విధంగా ఇచ్చుకుంటే బెటర్. ఇప్పుడు ఇదే వబ్బలరెడ్డి శివశంకర్ ప్రసాద్ని మళ్ళీ తర్వాత ఇంకొక RAO రావ్ అని చెప్పేసి ఇంకొక నేమ్ అయితే ఉందనుకోండి, అప్పుడు మీరు ఏ విధంగా ఎంట్రీ చేస్తారు? ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర వబ్బలరెడ్డి అనేది కామన్ అనమాట. తర్వాత శివశంకర్ అనేది మిడిల్ నేమ్లో వస్తుంది. నెక్స్ట్ ప్రసాద్ రావు అనేది ఇక్కడ లాస్ట్ నేమ్లో వస్తుంది. 2 కలిపి ఇవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి. ప్రసాద్ స్పేస్ RAO రావు అదనమాట, ఇది లాస్ట్ నేమ్లో అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ఎంట్రీ చేసుకొని ముందుకెళ్తే మీకు ఎటువంటి బయోమెట్రిక్ కానీ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ రావడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. మీకు యాజ్ పర్ ఆధార్ ఇదే విధంగా మీరు ఎంట్రీ చేస్తే, ఇప్పుడు సింగిల్ లెటర్లో ఉంటే ఎక్కువగా మనం ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది చూద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు సింగిల్ లెటర్తో అయితే మనం చూద్దాం. యాజ్ పర్ ఆధార్లో P వంశీ అని ఉంది. అప్పుడు మీరు ఏ విధంగా ఇస్తారు? ఫస్ట్ నేమ్లో P అనే ఇస్తారా? ఓన్లీ P అనే సింగిల్ లెటర్ అయితే ఇస్తారా? ఇస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకోదనమాట. ఎందుకంటే పాన్లోని మినిమమ్ 3 లెటర్స్ అయితే ఉండాలి. కాబట్టి P అంటే ఏంటి? పసగొడుగుల ఇంటి పేరు అయితే పూర్తిగా ఖచ్చితంగా మనం ITDలో అంటే పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు పూర్తి నేమ్ అయితే రాయాలన్నమాట. మీకు ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు అయితే రాస్తాను. తర్వాత ఇక్కడ వంశీ అని చెప్పేసి ఉంది కదా, మనకి మిడిల్ నేమ్ అయితే ఏం లేదు కాబట్టి ఇక్కడ లాస్ట్ నేమ్లో వంశీ అని చెప్పేసి వస్తుంది అనమాట. తర్వాత మీరు కార్డు మీద నేమ్ ఏ విధంగా పెట్టుకుంటారో యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా అయితే పెట్టుకోవాలి. అంటే P వంశీ అని చెప్పేసి మీరైతే పెడతారు. ఇప్పుడు ఇంకొక నేమ్ అయితే చూద్దాం. యాజ్ పర్ ఆధార్ మీకు PN రావ్ అని ఉంది. అంటే ఇక్కడ 2 సింగిల్ లెటర్లు అయితే వచ్చాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనండి, ఇది ఏ విధంగా ఇవ్వాలి? P అంటే ఏంటి? ఫస్ట్ నేమ్లో ఇంటి పేరు అయితే రాస్తారు పసగొడుగులా. ఓకేనండి, N అంటే ఏంటి అనేది మనకి మిడిల్ నేమ్లో అయితే వస్తుంది, ఎందుకంటే N అనేది మిడిల్ నేమ్లో ఉంది కాబట్టి N అంటే నాగేశ్వరరావు. ఓకేనండి, తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్లో రావ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ కార్డు మీద నేము ఏ విధంగా పెట్టుకుంటారు? PN రావ్ అనే పెట్టుకుంటారు అనమాట. అలా అయితే సరిపోద్ది. ఈ విధంగా ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంటే 2 సింగిల్ లెటర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు 3 సింగిల్ లెటర్లు ఉన్నాయనుకోండి, యాజ్ పర్ ఆధార్ VEL రావ్ అని చెప్పేసి ఉంది. అంటే 3 సింగిల్ లెటర్లు అనమాట. ఇక్కడ ఏ విధంగా మనం ఎంట్రీ చేస్తాం? ఫస్ట్ నేమ్ దగ్గర V అంటే ఏంటి అంటే వబ్బలరెడ్డి. అంటే ఫర్ సపోజ్ మీకు చెప్పడానికి కొన్ని నేమ్స్ అయితే ఈ విధంగా చెప్తున్నాను. మీరు ఇంటి పేరు ఏదైతే అదనమాట. V అంటే ఏంటి అనేది ఖచ్చితంగా ఇంటి పేరుతో ఫుల్గా రాయాలన్నమాట. ఇక్కడ ఈ తర్వాత స్పేస్ ఉంది, మళ్ళీ L ఉంది. అంటే EL అనేది 2 కూడా మిడిల్ నేమ్లో అయితే వస్తాయి. ఇక్కడ మిడిల్ నేమ్లో ఈ స్పేస్ L అని రాస్తే మళ్ళీ అక్కడ అథెంటికేషన్ ఫెయిల్డ్ అవుతుంది, అలా కూడా తీసుకోదు. E అంటే ఏంటి అనేది రాయాలి. E అంటే ఈశ్వర్. తర్వాత స్పేస్ ఉంది కదా, స్పేస్ ఇచ్చి L అంటే ఏంటి? లక్ష్మి. అంటే ఈశ్వర్ లక్ష్మి. తర్వాత రావ్ అనేది లాస్ట్ నేమ్లో అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఎంట్రీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రింటెడ్ ఆన్ కార్డు VEL రావ్ అని చెప్పేసి మీరు అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు 4 సింగిల్ లెటర్లు అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యాజ్ పర్ ఆధార్లో VEL అండ్ రావ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏమొస్తుంది? V అంటే వబ్బలరెడ్డి వస్తుంది. EL అనేది మిడిల్ నేమ్లో అయితే వస్తాయి అనమాట. EL అనేది. E అంటే ఏంటి? ఈశ్వర్. L అంటే లక్ష్మి. ఈశ్వర్ స్పేస్ లక్ష్మి, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మిడిల్ నేమ్లో ఆ విధంగానే రాయాలి. ఇక్కడ N అంటే మళ్ళీ అది మిడిల్ నేమ్లో అయితే రాదు. మీకు ఇక్కడ లాస్ట్ నేమ్లో నరసింహ. N అంటే ఏంటి అనేది రాస్తాం అనమాట. నరసింహ తర్వాత స్పేస్ ఉండి మళ్ళీ రావు ఉంది కదా,
రావు అని చెప్పేసి మనం ఇక్కడైతే టైప్ చేస్తాం. లాస్ట్ నేమ్లో నరసింహారావు అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. నేమ్ ఆన్ కార్డు మీరు యాజ్ పర్ ఆధార్ అయితే పెట్టుకోవచ్చు. విఈఎల్ఎన్ రావు అని చెప్పేసి మీరు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు కార్డు మీద. అయితే ఇంకా కొంతమందికి ఆధార్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత సింగిల్ లెటర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ మనం వంశీ అని చెప్పేసి ఉంది, స్పేస్ పి అని ఉంది అనుకోండి. దీన్ని ఏ విధంగా రాస్తారు? వంశీ అనేది ఫస్ట్ నేమ్లో రాస్తారు, పి అంటే లాస్ట్ నేమ్ కింద వెళ్ళిపోద్ది, ఎందుకంటే మనకు మిడిల్ నేమ్ లేదు కాబట్టి. ఇంకొక పి ఉందనుకోండి, పోనీ వంశీ పి అని చెప్పేసి ఉందనుకోండి సపోజ్ ఆధార్ కార్డులో, ఇక్కడ వంశీ అనేది ఫస్ట్ నేమ్లో వస్తుంది, పి అంటే మళ్ళీ మిడిల్ నేమ్లో. పి అంటే ఏంటి అనేది వివరంగా రాయాలి ఇంటి పేరుతో సహా. మళ్ళీ ఇంకొక పి ఉంది కదా, మళ్ళీ అప్పుడు లాస్ట్ నేమ్లో అయితే రాయాలన్నమాట. ఆ విధంగా అయితే మీరు ఎంట్రీ చేస్తే మీకు ఏ విధంగా మీకు బయోమెట్రిక్ మ్యాచ్ కానీ ఎలాంటివి ఏం చూపించదు. అథెంటికేషన్ అనేది కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఒక నేమ్ అనమాట. యాజ్ పర్ ఆధార్ నాయుడు పిఎస్ఆర్ అని చెప్పేసి ఉందనుకోండి. అంటే కొంతమందికి ఈ విధంగా కూడా ఉంటాయి. ఫస్ట్ నేమ్ ఏమొస్తుంది? నాయుడు అని వస్తుంది. పి అంటే మిడిల్ నేమ్ కింద వస్తుంది. మళ్ళీ ఎస్ కూడా మనం మిడిల్ నేమ్ కింద కన్సిడర్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు మిడిల్ నేమ్ పిఎస్ అనేది, పి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. పి అంటే ఏదో ప్రసాద్ అని చెప్పేసి అనుకుందాం, తర్వాత స్పేస్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ఆర్ఐ, ఎస్ అంటే శ్రీ అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆర్ అంటే ఇక్కడ లాస్ట్ నేమ్లో ఆర్ఏఓ రావు. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏమొస్తుంది? నాయుడు అని వస్తుంది అనమాట. ఇంకా కొంతమందికి ఫస్ట్ నేమ్ సింగిల్ లెటర్ ఉంటుంది, మధ్యలో వర్డ్ ఉంటుంది అంటే నేమ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సింగిల్ లెటర్ ఉంటాయి అనమాట. ఆ విధంగా కూడా మీకు ఆధార్ కార్డులో నేమ్ అనేది ఈ విధంగా ఉంటుంది, అంటే పి నాయుడు ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు మనం ఏ విధంగా ఇవ్వచ్చు? ఇక్కడ పి అంటే ఏంటనేది ఫస్ట్ నేమ్లో కంప్లీట్గా రాయాలి. నాయుడు అనేది మిడిల్ నేమ్ కింద వస్తుంది. ఓకేనండి, మిడిల్ నేమ్ కింద వస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ అనేది లాస్ట్ నేమ్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఎస్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అనేది ఇక్కడ వివరంగా రాయాలి, మధ్యలో స్పేస్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నేమ్ ఆన్ కార్డు ఏ విధంగా పెట్టుకుంటారు? పి నాయుడు ఎస్ఆర్ అనే పెట్టుకుంటారు అనమాట. ఈ విధంగా మీరు చాలా వరకు ఈ విధంగా మీరు ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా ఫుల్ నేమ్ అనేది ఎంట్రీ చేయాలి. అలాగే నేమ్ ఆన్ కార్డు ఆధార్ ప్రకారంగా, యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ఆధారే మనకు పాన్ కార్డ్ అయితే ఉండాలి, నేమ్ కానీ ఏదైనా. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫుల్ నేమ్ అనేది ఎంట్రీ చేయాలి, లేకపోతే తీసుకోవద్దు. అసలు పానే మీరు చేయలేరు అనమాట. చాలామంది సింగిల్ లెటర్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారంట. దానివల్ల ఈ నేమ్స్ ఏ విధంగా ఇవ్వాలనేది నేను చెప్పాను. ఇంకా కొంతమందికి 5 సింగిల్ లెటర్లు అయితే ఉంటాయన్నమాట. మీరు చూసుకోవచ్చు ఆధార్ కార్డులో నేమ్స్ ఏ విధంగా ఉంటాయనేది. విఈఎల్ఎన్ డి తర్వాత మళ్ళీ మూర్తి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది ఏ విధంగా ఇవ్వచ్చు? వి అంటే ఏంటి అనేది ఫస్ట్ నేమ్లో రాస్తాం. ఫస్ట్ లెటర్ ఏముంటే అది ఫస్ట్ నేమ్ కింద అయితే వచ్చేస్తుందండి. అదే మీరు కరెక్ట్గా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈఎల్ఎన్ అయితే ఉంది కదా, అసలు ఈ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి అనేది ఇక్కడ మిడిల్ నేమ్లో అయితే మనం రాయాలి. నెక్స్ట్ డి ఉంది, డి అంటే ఏంటి, డి మూర్తి, డి అంటే ఏంటి అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ మూర్తి అని రాయాలన్నమాట. అంటే లాస్ట్ నేమ్ కింద డి మూర్తి అని కూడా రాయవచ్చు. ఇదే నేమ్ని మళ్ళీ మీకు చివరిలో సింగిల్ లెటర్ కూడా ఉంటుంది, ఏదోటి మళ్ళీ ఎస్ ఏదోటి ఉంటుంది. మళ్ళీ ఆ ఎస్ అంటే ఏంటి అనేది రాయాలి. అప్పుడు ఏమిస్తారు? మళ్ళీ ఈ విని మళ్ళీ ఫస్ట్ నేమ్ రాస్తారు, మళ్ళీ ఈఎల్ఎన్ అంటే ఏంటి అనేది మిడిల్ నేమ్లో రాస్తారు. నెక్స్ట్ డి మూర్తి ఎస్ అనేది ఇక్కడ లాస్ట్ నేమ్లో అయితే మెన్షన్ చేస్తారు. ఆ విధంగా మనం ఇవ్వాలంటే ఇంత నేమ్స్ అలా అయితే ఉండవు చాలామందికి. అసలు సింగిల్ లెటర్స్ మినిమము 5 ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట. అందుకే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.